అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి 3వ తారీఖు మార్చి నెల 2024 నుంచి 9 మార్చి వరకు ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితి కుంభరాశిలోనే ఉండటం, కేంద్ర స్థానంలో ఉండటం వల్ల అన్ని రకాల మేలు జరుగుతాయి. అనేక శుభవార్తలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధనస్థానంలో మంచి అభివృద్ధి ఉంది. కుటుంబ సంతోషం ఉంది. పిల్లల చదువులు పరీక్షలు జరుగుతున్నాయి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తుంది. మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా లాభాలు బాగున్నాయి. కొత్త కొత్త వ్యాపారాల్లో మీ పెట్టుబడులు కూడా బాగా ఆకర్షణిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల కొరకు, ఇంక్రిమెంట్ల కొరకు కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. వచ్చే వారం వరకు కాస్త నిబ్బరంగా ఉండడం ప్రతి ఉద్యోగస్తులకి మంచిది. అదృష్టంగానే చూసుకుంటే మనకి పెద్దగా కనిపించడం లేదు. స్వశక్తి మీద ముందుకు వెళ్ళాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. సంతానం విషయంలో బెంక అక్కర్లేదు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర విద్యలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు ఏదైనా సరే కొనడానికి ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. మంచి జ్యోతిషుని సంప్రదించాల్సి ఉంటుంది. జాతకం మొత్తం చూసినప్పుడు మీకు ఈ వారంలో సూర్యుడి యొక్క ఆరాధన ఎంత చేస్తే మీకు అంత మంచిది. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఎంతో మేలు జరుగుతుంది. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.